సీజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ప్రస్తుతం దేశంలో వినబడుతున్నటువంటి పేరు. కానీ ప్రస్తుతం దేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆదరణ పొందుతున్నటువంటి ఈ పార్టీ ప్రస్తుతానికి ఏదైతే 2 రోజుల క్రితం పార్లమెంటుని ముట్టడించిన సందర్భంలో జరిగినటువంటి సంఘటనలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ ఉదయకాంత్ గారు. సార్ నమస్తే సార్. సార్ మీరు చూసే ఉంటారు, అటు సీజేపీ పార్టీ ఒక్క ప్లాట్ఫామ్ మీద ఏర్పాటైనటువంటి పార్టీ ఏదైతే ఉందో అటు నిరాహార దీక్షలతో పాటు పార్లమెంటుని ముట్టడించడం జరిగింది నీట్ ఎగ్జామ్ లీకేజీల సందర్భంగా. అంటే ఈ పార్టీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు? ఒక సేయింగ్ ఉండేమ్మ. నేను చిన్నప్పుడు ఒక సినిమా చూస్తున్నట్టు చిన్నగా ఉన్నప్పుడు ఎంగేజ్లో ప్రేమదేశం అన్నట్టు వచ్చింది. దాంట్లో స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలే కూలిపోతాయని చెప్పి అన్నారు. అది ఎప్పుడో అన్నారు, కానీ ఇప్పుడు ఆఫ్టర్ 25 years మేబీ, అది 30 years అనుకోవచ్చు, అంటే 17-18 years నా ఏజ్లో ఉన్నప్పుడు నేను చూసిన సినిమా అది. అందులో ఒక డైలాగ్ ఉన్నది. అయితే అది ఇప్పుడు నిజమవుతుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. అంటే స్టూడెంట్స్ తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి అన్నది ఇప్పుడు నిజం అనిపిస్తూ ఉన్నది. ఎక్కడో ఒక మూలన ఏదో ఒక వ్యక్తి ఏదో ఒక చోట, అంటే ఏదో ఒక చోట కాదు, ఒక హయ్యర్ సుప్రీం జ్యుడిషియరీలా ఆయన ఒక స్టేట్మెంటు అది ఈరోజు ఇంత పెద్ద ఉద్యమానికి దారితీసింది. అంటే విద్యార్థులు, యువత అంతా కూడా కాక్రోచ్ల మాదిరిగా దేశాన్ని, అంటే ఆర్టీఐ చట్టాన్ని వినియోగించుకుంటున్నప్పుడు దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనే విధంగా ఒక సుప్రీంకోర్టు చేసిన ఒక వాక్యము ఇది ఇంత పెద్ద ఉద్యమాన్ని దారితీస్తుంది. ఇదివరకు మనం చూసిన నిర్భయ కేసు, రైతు ఉద్యమాలు చూసినాము, ఢిల్లీ జంతర్ మంతర్లు జరిగిన గొడవలు ఏదైతే చూసినామో అన్నిటికంటే కూడా ఈరోజు స్టూడెంట్స్ మొన్న తీసుకున్న ఒక ర్యాలీ ఏదైతే ఉన్నదో దేశాన్ని మొత్తం కూడా కుదిపేసింది. అంటే ఒక రకంగా చూడాలంటే నిజంగానే విద్యార్థులు, యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు అన్న ఒక మెసేజ్ అయితే వెళ్ళింది. మొన్న కాక్రోచ్ జనతా పార్టీ ఒక అంత పెద్ద ర్యాలీ తీయడము ఏది నీట్ ఎగ్జామ్కి ఉద్దేశించి, దాన్ని నిన్న కూడా ప్రతిపక్ష పార్టీ, నిన్న రాహుల్ గాంధీ గారు కూడా బయటికి రావడము, ప్రియాంక గాంధీ గారు రావడము, అండ్ ఈవెన్ మల్లికార్జున ఖర్గే గారు కూడా వచ్చేసి దాన్ని ఇష్యూను రేజ్ చేయడము, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నీట్ ఎగ్జామ్స్ పేపర్ లీక్ అయిన దానికి బాధ్యత వహించాలని చెప్పేసి నిన్న లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా బయటకు వచ్చినారు. అంటే మొన్నటిదాకా ఏం జరుగుతుంది అనుకున్నారంటే ఏదో తక్కువ అంచనా వేస్తున్నారు కాక్రోచ్ జనతా పార్టీని, విద్యార్థులని కేంద్ర ప్రభుత్వం తక్కువ అంచనా వేసిండ్రు. కానీ దాని యొక్క రెప్లికేషన్స్ ఎంత దారుణంగా తీసిండ్రంటే, అంటే ఎవరు ఊహించని విధంగా మొన్న ర్యాలీ అయితే జరిగిందమ్మా. సో నిన్న కూడా రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడము, ఆయనకు గాయాలు కావడం కూడా ఒక పెద్ద సంచలనం కింద మారింది. నిన్న జరిగింది ఏంది, ఏదైతే మొన్న ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని ఉద్దేశించి లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ, మాకు ఈరోజు దీని మీద చర్చించడానికి పార్లమెంట్లో మాకు సమయం కావాలని అడిగినారు. నేను గవర్నమెంట్తో ఒకసారి డిస్కస్ చేసేసి నేను కన్సల్ట్ ఇస్తానని చెప్పి స్పీకర్ చెప్పడము, దాన్ని గవర్నమెంట్ కన్సల్ట్ ఇవ్వకపోవడము, ఇమీడియట్గా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు ప్రైమ్ మినిస్టర్ గారు ఇంటికి వెళ్ళేసి ధర్నా చేయాలన్న ప్రాసెస్ నేను కొనసాగింది. అందులో భాగంగా కూడా ఈవెన్ లీడర్ ఆఫ్ అపోజిషన్ డిటైన్ చేసినారు పోలీసులు, మళ్ళీ రిలీజ్ చేసినారు. బట్ ఏదేమైనప్పటికీ ఒక మెసేజ్ అయితే వెళ్ళింది ఏంటంటే, మొన్నటి దాకా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేసి అనుకున్నారు, ఆయనను గద్దె దించాలని చెప్పేసి విద్యార్థులు, యువత, కాక్రోచ్ జనతా పార్టీ ఒక పిలుపునిచ్చింది. కానీ ఈరోజు ఆలోచించితే అసలు మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలా, లేదంటే కనుక ప్రధానమంత్రి రాజీనామా చేయాలా అన్నది ఇవాళ చర్చలకు వస్తూ ఉన్నది. మీరు చేస్తారా, లేదంటే విద్యార్థులంతా కలిసి మిమ్మల్ని గద్దె దించాలా అన్నది ఈరోజు చర్చలకు వస్తూ ఉన్నది. ఇది ఏమాత్రము అబద్ధం కాదు, ఇది నిజం కాబోతున్నది అన్నది రేపు మనకు భవిష్యత్ చెప్పబోతుంది, అది చరిత్ర పట్టులో నిలవబోతుందమ్మా. బీజేపీని గద్దెదించడానికి అని చెప్పేసి విద్యార్థులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో, నీట్ పేపర్ లీక్ ఇప్పుడు కాదు సమస్య, అది ఇదివరకు కూడా అది జరిగింది. అంటే సుమారుగా నాకు తెలిసి 20 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే, మెడికల్ టెస్ట్ రాస్తే, నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఆల్మోస్ట్ పేపర్ లీక్ అయింది. అండ్ పేపర్ 30,000 నుంచి 20 లక్షల రూపాయల దాకా అమ్ముకున్నారని చెప్పి వార్తలలో వచ్చినాయి. ఆల్మోస్ట్ 120 నుంచి 150 క్వశ్చన్స్ కూడా ఈక్వల్గా టాలీ అయితే లీక్ అయినాయి. సుమారుగా అంటే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలలో పేపర్లు వైరల్ అయినాయి. ఇంత దయనీయమైన పరిస్థితిలో మరి మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? మొన్న ఏదైతే ఇష్యూ జరిగిందో దాన్ని ఉద్దేశించే ఇంటెలిజెంట్ వైఫల్యం. అంతకంటే ముందు మీరు ఏదైతే పేపర్ లీక్ చేయడం మీ యొక్క వైఫల్యం,
కొందరిని సస్పెండ్ చేస్తే కాదు కదా, బాధ్యత వహించాల్సింది ఎవరు, బాధ్యత నిర్వర్తించాల్సింది ఎవరు, దాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు, వాళ్ళే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే సెంట్రలైజ్ అయిందో దాన్ని ఎందుకు స్టేట్ వైడ్ కండక్ట్ చేయొద్దు? ఇప్పుడు ఎప్పుడైతే బాధ్యత ఒక ఇష్యూని ఒక యూనిట్ కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ కానీ, ఒక ప్రభుత్వం కానీ సెంట్రలైజ్ చేసుకుని మా గుప్పిట్లోనే పెట్టుకోవాలని అనుకున్నప్పుడు, ఇటువంటి పరిణామాలు దారి తీసినప్పుడు బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వమే కదా, సెంట్రల్ హోమ్ మినిస్టరే కదా. ఆయనను ఎందుకు సస్పెండ్ చేయొద్దు? నీకు ఒక్క మినిస్టర్ని తీసేయడం వల్ల నీకు అయిన నష్టమేముంది? ఇంతమంది విద్యార్థులు, లక్షల మంది విద్యార్థులు, కోట్ల మంది భారతదేశ జనాభా అండ్ దేశవ్యాప్తంగా ఇంత సంచలనం మారింది ఎందుకు? ఒక్క వ్యక్తిని. ఆ ఒక్క వ్యక్తిని అంటే బీజేపీకి ఉన్న మొండి పట్టు ఏదైతే ఉన్నదో ఒక వ్యక్తిని కాపాడుకోవడానికి అయినా నీకు ఇంకో మాట అడుగుతానమ్మా, నువ్వు ఆ వ్యక్తిని తీసేయడం వల్ల నువ్వు కాంగ్రెస్ ఉన్నో లేదంటే కనుక తెలుగుదేశం ఉన్నో లేదంటే కనుక ఇంకొక పార్టీ ఉన్ని నువ్వు ఆ మంత్రి పదవి ఇయ్యము కదా. నువ్వు సేమ్ పార్టీ సేమ్ వ్యక్తిని ఇస్తావు. అది నెగ్లిజెన్స్ మినిస్టర్ వల్ల జరిగింది, మినిస్ట్రీలో జరిగింది. దాన్ని బాధ్యత వహిస్తూ కేవలం మినిస్టర్ చేసిందిగా, అవునా కాదని పక్కన పెడితే దానికి బాధ్యత వహిస్తూ ఈరోజు నీ మినిస్టర్ని తీసేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చిండ్రు. అట్లీస్ట్ ఇంకొకసారి ఇది పునరుద్ధరణ కాదని చెప్పి వచ్చిండ్రు. ఒక్క వ్యక్తి గురించి అంటే బీజేపీకి ఉన్న మొండి పట్టు చూడండి, ఒక్క వ్యక్తి గురించి అని చెప్పేసి ఇంతమంది విద్యార్థులని కర్రలతోని, లాఠీలతోని అండ్ లాఠీలకు ముళ్ళు పెట్టేసి కొట్టడం ఎంత మటుకు సబబమ్మ? ఆడపిల్లల బట్టలు జిలిగేదాకా కొడతారా? పోలీసులు వ్యవహరించిన సరళి ఏదైతే పోలీసులు వ్యవహరించిన తీరుని ఈరోజు దేశమంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఉన్నది. మరి ఇటువంటి పరిస్థితిని తీసుకురావడానికి గల కారణం ఒక్క మంత్రిని కాపాడుకోవడానికి అని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ పన్నుతున్న కుట్రల్లో భాగంగా ఇంతమంది విద్యార్థులు ఈరోజు వాళ్ళ బతుకులు రోడ్డు మీదకి వచ్చినాయి, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయినాయి. దేశం మీద కూడా నమ్మకాన్ని కోల్పోయే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం పరిపాలిస్తుందంటే ఏదున్న ఒకటే, పోయే కాలం దగ్గరకు వస్తే కనుక దాన్ని ఎవడూ ఆపలేడు. వాళ్ళ టైము, వాళ్ళ సమయం ఆసనమైంది. బీజేపీ ఖచ్చితంగా ప్రభుత్వంలోంచి దిగిపోతుంది. ఇది విత్ నో టైం ఇది జరుగుతుంది. ఇప్పుడు విద్యార్థులు బయటకు వచ్చిన రేపు ఉన్న మొత్తం భారతదేశం జనాభా అంతా కూడా వారిని పూర్తిగా కూడా గద్దె దించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారని చెప్పేసి 100% ఒక అష్యూరెన్స్ అయితే మొన్న జరిగిన ఇష్యూతో మాత్రం ప్రజల్లోకి వచ్చేసిందమ్మా. చాలా వరకు సార్ మనం చూసినట్లయితే ఆ ప్రొటెస్ట్కి చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, అటు విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా హాజరవ్వడం జరిగింది. వీళ్ళందరినీ కూడా చాలా వరకు యాంటీ నేషనల్స్ అని, అక్కడ ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేయడం పట్ల ఆయన చైనా ఏజెంట్ అని కూడా చాలామంది మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే చనిపోయిన నీట్ ఎగ్జామ్లో ఎవరైతే విద్యార్థులు చనిపోయారో 20 మంది విద్యార్థుల దాకా చనిపోయారు, వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు అనుకోవచ్చు? ఇప్పుడు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష చేస్తా ఉన్నాడు, ఆయన ఈరోజు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఇదే ఇష్యూను కనుక వాళ్ళు ఒక 4-5 రోజుల క్రితమే అడ్రస్ చేసి ఉంటే నిన్న కాక మొన్న జరిగిన ఇష్యూ అంత ఎక్స్కలేట్ కాకపోయేది. అండ్ పేరెంట్స్ కాదు మాట్లాడుతున్నారమ్మా, మీరు ఏమంటున్నారు? పేరెంట్స్ గురించి మాట్లాడుతున్నారు కానీ చిన్న చిన్న పిల్లలు 13-14 ఇయర్స్ గర్ల్స్ అందరూ కూడా బయటకు వచ్చిండ్రు. వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ జరిగింది, వాళ్ళ బట్టలని చింపేసిండ్రు. ఎన్ని వీడియోలు మనం చూస్తూ ఉన్నాం, రక్తాలు గారిపోతున్నాయి, తలకాయలు పగిలిపోతూ ఉన్నాయి, నానా రకాల హంగామా చేసిండ్రు. సో ఇవన్నీ కూడా ఇంత అనర్థానికి దారి తీయడానికి కారణం అధికార దాహం ఒకటే. బీజేపీకి ఉన్న అధికార దాహం ఏదైతే ఉన్నదో దాన్ని ఇంతటి అనార్థానికి దారితీసింది. తప్పు చేసినప్పుడు వాళ్ళు తప్పు చేసినారు, తప్పును వాళ్ళు సమర్థించుకోవాలి. వాళ్ళు ఎప్పుడైతే సోనం వాంగ్చుక్ ఎప్పుడైతే నిరాహార దీక్ష చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడో ఆయన అరెస్ట్ చేసేసి హాస్పిటల్ పంపించేదానికంటే, ఈయన రేపో మాపో చనిపోతారనే స్థితిలో ఆయన హాస్పిటల్ పంపించేదానికంటే ఒక్క వ్యక్తిని తప్పించుండుంటే కనుక బీజేపీ ఒక అంటే వాట్ యు కాల్ లైక్ అంటే వాళ్ళ యొక్క డిగ్నిటీ కానీ వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ కానీ మొత్తానికైతే ప్రొటెక్ట్ అయ్యేది, రక్షించబడేది, వాళ్ళ యొక్క పేరు నిలబడేది. కానీ వాళ్ళొక అంటే సెల్ఫ్ అంటే రాజకీయాలల్లో సెల్ఫ్ ఈగోయిస్టిక్ అంటాము. అండ్ సేమ్ టైము వాళ్ళ యొక్క ప్రామినెన్స్ నిలబెట్టుకోవడానికి అని చెప్పేసి ఏదైతే మొండి పట్టుదలతో ఉన్నారో ఈరోజు ఒక పెద్ద అనర్థానికి దారితీసింది. ఇది వాళ్ళ డిసాస్టర్, అది నథింగ్ టు వరీ. ఏదంటే నెక్స్ట్ ఇంకొక ప్రభుత్వాలు మారుతాయి, ఇటువంటి మళ్ళీ పునరుద్ధరణ కాకుండా ప్రభుత్వాలు చూస్తాయి. అందులో భాగంగానే నిన్న ఏదైతే అంటే ప్రతి అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ ఇంకా ఏదో ఒక గుడ్ ఉంటుంది అన్నట్టుగా నిన్న ఏదైతే జరిగిందో అది ఒక ఉద్యమం గట్టిదైనప్పుడు కూడా నెక్స్ట్ ఇటువంటిది పునరుద్ధరణ కాకుండా మాత్రం 100% నిర్ణయం తీసుకుంటారు. ఎప్పుడైతే పేపర్ లీక్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేసిండ్రు. లీక్ కాకుండా ఎందుకు చూసుకోలేకపోయినారు? మరి మీరు అన్నట్టుగా ఇంతమంది విద్యార్థులు చనిపోయిన ప్రాణాలను వెనక్కి తీసుకురాలేం. ఎంతో స్వప్నంతో ఎన్నో కలలు కనేసి ఈరోజు యువత చదువుకొని కష్టపడి ఎగ్జామ్ రాసి క్వాలిఫై అవుతా అనకాడ ఇది ఎట్లయితే ఓట్ చోరీ లెక్కనే పేపర్ల చోరీలు,
మళ్ళీ దాని తర్వాత ర్యాగింగ్లు చేసిన రిగ్గింగ్ చేసేసి లేదంటే ఈవీఎంను ట్యాంపర్ చేసినట్టుగా కొత్త ఓట్లు తెచ్చుకున్నట్లుగా ఈ ఎగ్జామ్స్లలో కూడా విద్యార్థుల జీవితాలలో కూడా పేపర్లు లీక్ చేసేసి వాళ్ళు డాక్టర్లు అయితే ప్రాణాలు ఏం కాపాడతారమ్మా. ఇంతవరకు మనం మెడికల్ మాఫియా గురించి ఎంతో కొట్లాడినాము. మరి ఇటువంటి విద్యార్థులు కాపీలు కొట్టేసి డాక్టర్లు అయితే మరి ప్రజల ప్రాణాలు ఏం కాపాడతారు వీళ్ళు? మరి ఇటువంటి వాళ్ళు వచ్చేసి దేశాన్ని ఏం రక్షిస్తారు? అండ్ ఇంకొకటి విద్యా వ్యవస్థ కూడా నిన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడినట్టుగా ఎడ్యుకేషన్ ఎందుకు ఒక పెద్ద మాఫియా కింద తయారైతా ఉన్నది, ఎడ్యుకేషన్ ఎందుకు ఒక కామన్ మ్యాన్కి రీచ్ అయితే లేదు, ఒక సాధారణ వ్యక్తి చదువుకోవాలంటే ఎడ్యుకేషన్ ఎందుకు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్ని కోట్లు పెట్టి ఈరోజు మనం మెడికల్ సీట్లు చూస్తామో మెడికల్ కాలేజీలకు వెళ్తే 1.5 ఫీజులు ఉన్నాయి, 50 లక్షల 60 లక్షల రూపాయల నెల ఫీజులు ఉన్నాయి. డొనేషన్లు కడితే తప్ప ఈరోజు మెడికల్ సీట్లు దొరకలేవు. మరి మెడికల్ అంటే ప్రాణాలు కాపాడాల్సిన డాక్టర్లు ఈరోజు ఇంత విచ్చలవిడిగా కాపీలు కొట్టేసి ఎగ్జామ్లు పాస్ అయిన తర్వాత వాటి ప్రాణాలు ఎందుకు కాపాడతారమ్మా? ఈరోజు మెడికల్ మాఫియా ఏదైతే ఈరోజు వ్యాపిస్తూ ఉన్నదో, అంటే మెడికల్ నెగ్లిజెన్స్ ఏదైతే ఉన్నదో కమర్షియలైజ్ చేసుకున్నారు. మొత్తం మెడిసిన్ అంతా కూడా ఆరోగ్యాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారు, ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. కమర్షియల్ హాస్పిటల్స్ వస్తూ ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా పూర్తిగా నిర్మూలించాలి. అండ్ విద్యా వైద్యం కామన్ మ్యాన్కు ఫ్రీగా అందాలి. అది ఎవరైతే తేగలుగుతారో అటువంటి ప్రభుత్వాలు నిలబడతాయి. అటువంటి ప్రభుత్వాలకు ప్రామినెన్స్ ఉంటుంది. అటువంటి ప్రభుత్వాలను హర్షిస్తారు. ఇప్పుడున్న బీజేపీ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా దిస్ విల్ బీ ఏ డిసాస్టర్ అండ్ ఇట్స్ ద లాస్ట్ ఫర్ బీజేపీ అమ్మ. సార్ చాలా వరకు కూడా ప్రొటెస్ట్కి సంబంధించిన వీడియోస్ కొన్ని చూసినట్లయితే చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఆడవారిని కొట్టడము, వాళ్ళు ఆ ప్రొటెస్ట్ని వాళ్ళు కొట్టడంలో అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని హింసించడంలో పోలీసులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ప్రొటెస్ట్ జరిగినా సరే చాలా వరకు కూడా అక్కడ ర్యాలీ జరుగుతున్నటువంటి వాళ్ళని లాఠీ చార్జ్ చేసుకోవడం చాలా సాధారణంగా జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటెన్షన్లీ వాళ్ళు కొట్టినట్టుగా చాలామంది వెళ్తున్నప్పుడు కూడా పోలీస్ వాళ్ళు అక్కడ సివిల్ డ్రెస్లో వచ్చి వాళ్ళు కొట్టడము, కాళ్ళు అడ్డు పెట్టడము, టియర్ గ్యాస్ అక్కడ ఉపయోగించడం అనేది కూడా చాలా వరకు జరిగింది. అంటే పోలీసులు ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు? అటు ప్రభుత్వానికి కింద ఉండి స్టూడెంట్స్ని ఇంతగా హింసించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి సార్. పోలీసులకు అధికారం వాళ్ళ చేతులు ఉన్నది, లాఠీలు వాళ్ళ చేతులు ఉన్నాయి. వాళ్ళు అక్కడికి వచ్చింది జనాలను కొట్టనీకే. ఈ కొట్టిన వాళ్ళంతా ఏం చేయాలంటే తెల్లారి వీళ్ళందరూ పోయి వాళ్ళని అనాలి. విన్నారమ్మా? వాళ్ళ ఇళ్ళల్లో పోయి వాని పిల్లల్ని ఇట్లా దన్నిరంటే ఆ నొప్పింది బాధింది అని తెలుస్తుంది. ఇంకోసారి రియాక్ట్ కాదు. ప్రొటెస్ట్ చేసినప్పుడు సామరస్యంగా ప్రొటెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ధర్నా వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తారు. నువ్వు పోయేసి అంత ఉద్రిక్తంగా వాళ్ళని పోయేసి వాళ్ళని కొట్టేసి వాళ్ళని లాఠీలతో ముళ్ళతోని కర్రలకు ముళ్ళు పెట్టేసి మేకులు పెట్టి సీకులు పెట్టి కొట్టాల్సిన అవసరం ఏమున్నది? మిమ్మల్ని ఎవడు దన్నకనా? మిమ్మల్ని అంతే కనుక మిమ్మల్ని అదే రకంగా మిమ్మల్ని అంతే ఎట్లుంటుంది? మీ పిల్లలు పొరగాలని అంతే ఎట్లుంటుంది? ఏమ్మా? ఆ దెబ్బలు వాళ్ళకి తెలియాలి, ఆ పెయిన్ వాళ్ళకి తెలియాలి. ఆ పెయిన్ వాళ్ళకి తెలిసి ఆ దెబ్బలు వాళ్ళకి పడ్డప్పుడు ఇంకోసారి కొట్టనికి వెనకాడతారు. అంటే ఏ పర్సన్ వెన్ యూ నో ద పెయిన్ విల్ నాట్ పెయిన్ అదర్స్ అన్నారు. అంటే ఎప్పుడైతే మన ఒంటి మీద ఒక గాయం అవుతుందో, గాయమైతే దాని బాధ ఎంత ఉంటుందో మనకు తెలిస్తే ఇంకొకరిని కొట్టరు కదా. ఇప్పుడు అంటే మీరు అన్నట్టుగా సరదాగా వాళ్ళు ఎంజాయ్ చేస్తూ కొడుతున్నారు జనాలని, విద్యార్థులని, యువకులని, చిన్న చిన్న పిల్లల్ని. మరి ఇట్స్ ఎ ప్రొటెస్ట్ అండి, ఫండమెంటల్ రైట్ అండ్ ఇట్స్ రాజ్యాంగం మనకు కల్పించిన ప్రొటెస్ట్ చేయడం మన రాజ్యాంగ హక్కు. అది నువ్వు ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ఎక్కడైతే నీ ల్యాప్సెస్ ఉన్నాయో, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయో, నీ తప్పులు ఉన్నాయో దాన్ని సరి చేసుకోవాలి. అంతేగాని ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు చెయ్యనివ్వండి, తప్పింది. వాళ్ళు ఒక ప్రొటెస్ట్ చేస్తారు, 4 గంటలు 8 గంటలు 10 గంటలు చేస్తారు, అలసిపోయి వాళ్ళు వెళ్ళిపోతారు కదా. వాళ్ళు కొట్టాల్సిన అవసరం ఏంటిది? అంటే ప్రజాస్వామ్యంలో నీకు కనీసము ఈ స్వేచ్ఛ కూడా లేకుండా పోతుందా? అది ఎక్కడే కానీ ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎవరైతే నిరసన తెలియజేయాలనుకుంటున్నారో వాళ్ళ రాజ్యాంగ హక్కు, వాళ్ళ నిరసన తెలియచేసేంతసేపు నిరసన తెలియచేయనివ్వండి. ఈరోజు ఏమైంది? నీకు ఇంత తెలిసిన విషయాల్ని ఆ ఒక్క కొద్ది న్యూస్ని నువ్వు ఎప్పుడైతే నువ్వు పబ్లిక్లోకి వెళ్ళొద్దు, వాళ్ళు పబ్లిక్లో మాట్లాడొద్దు, వాళ్ళు ప్రొటెస్ట్ చేయొద్దు అనే ప్రాసెస్లో దేశంలో ఉన్న ఇష్యూ కాస్త ఇది మొత్తం ప్రపంచంతా వ్యాపించిపోయింది కదా. సో దీనివల్ల నష్టపోయేది ప్రభుత్వాలే కదా. చాలా వరకు సార్ అంటే ఇప్పటి వరకు సోనం వాంగ్చుక్ తన నిరాహార దీక్షను కూడా ఆపివేయడం జరిగింది. అంటే కఠినంగా తీసుకువెళ్ళారు కూడా ప్రభుత్వము. అంటే ముందుగానే గుర్తించి స్టూడెంట్స్ ఇంత అంటే ప్రభుత్వానికి సపోర్ట్గా వెళ్ళి ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు వెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి ఉంటే ఇంతమంది స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు కాదు ఇక్కడికి, ఢిల్లీ ప్రొటెస్ట్కి కూడా. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వము ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు, ఎందుకు ఒక్క మంత్రిని సస్పెండ్ చేయలేకపోతుంది అనుకోవచ్చు. వన్ థింగ్ ఇంతసేపు మనం డిస్కస్ చేసుకున్నది కూడా అదేమ్మా. ఇప్పుడు ఢిల్లీ ఒక్క వ్యక్తిని ఎందుకు తీయట్లేదంటే పొలిటికల్ ఈక్వేషన్స్, పొలిటికల్ డైనమిక్స్ నానా విధాలుగా ఉంటాయమ్మా. సో
ఎవ్రీ అంటే వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి కాపాడుకోవడానికి అని చెప్పి ఒక వ్యక్తిని కాపాడుకోవాలని చెప్పేసి ఇంతమంది ప్రాణాలను బలిదీయడం అయితే కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి, ఈ పేపర్ లీకుల వల్ల వచ్చే ఆ 10,000 20,000 లక్ష 2 లక్షల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతమంది కడుపు నింపాయి. బట్ ఆ ఒక వ్యవస్థను, ఒక సిస్టమ్ను పూర్తిగా డిటారేట్ చేసి కొలాప్స్ చేయడానికి అని చెప్పి ఇది ఒక నాంది అవుతా ఉన్నది. సో ఎందుకు వాళ్ళని ఎందుకు తీసేయద్దు అనేది వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది, బీజేపీ ఒక మనగడను బట్టి ఉంటుంది. సో దాని మీద అంటే నేను ఒకటి చెప్తున్నా, మీరు ఇదివరకు అడిగినట్టు ఏదో చెప్పినట్టుగా తీసేసినా కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తినే కదా మళ్ళీ వాళ్ళు అపాయింట్ చేసుకునేది. అండ్ ఇట్ షుడ్ బీ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్. నాకు తెలిసి ఇంత దారి తీసింది కాబట్టి నాకు ఈ ధర్మేంద్ర ప్రధాన్ని తీయాల్సిన అవసరం ఉన్నది, తీసేస్తారని కూడా నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మోడీ ఆలోచన సరళి చూస్తే ఒక్క వ్యక్తి గురించి ఇంతమందిని ఇచ్చేయద్దు, ఒకటి చెయ్యకపోవచ్చు అని అనుకుంటున్నా. బట్ అట్ ది సేమ్ టైం దీనివల్ల రాజకీయంగా కూడా వాళ్ళకి పెద్ద ముప్పే ఉంటుంది, ఎఫెక్ట్ అవుతుంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల వెల్ఫేర్ని కాదు, రాజకీయ మనగడ వాళ్ళ యొక్క వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని మేబీ తీసేసే అవకాశాలు ఉండొచ్చేమో. అంటే గతంలో కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు, అంటే యువత అనేది దేశ భవిష్యత్తు, వాళ్ళని ఎప్పుడు కూడా మేము పట్టించుకోకుండా ఉండమని కూడా గతంలో చెప్పడం జరిగింది. ఎందుకు ఈ ర్యాలీలో ఈ విధంగా భవిష్యత్తుని, దేశ భవిష్యత్తుని ఇంత చిత్రహింసలకు గురి చేశారనుకోవచ్చు? ఇప్పుడు వాళ్ళు ఎందుకు ఇంత చిత్రహింసలకు గురి చేసిందంటే అది చెప్తున్నా కదా, వాళ్ళు చేసిన యాక్టివిటీస్కి మన దగ్గర సమాధానం ఉండదు, రైట్ అమ్మా. సో కాబట్టి వన్స్ అంటే ఎవ్రీ క్రిమినల్ విల్ లీవ్ హిస్ విజిటింగ్ కార్డ్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్. ప్రతి ఒక్కడు తన గోయిని తవ్వుకోవడానికి ఏదో ఒక కారణం అయితే కావాలి. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కూలిపోవడానికి అని చెప్పేసి ఆవిర్భవించిన ఒక కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉన్నదో అమ్మా, నిన్న కూడా నేను న్యూస్లో చూసిన, మనకి ఇక్కడ హైదరాబాద్లో ప్రెస్ క్లబ్లో ఒక చిన్న మీటింగ్ పెట్టినామని చెప్పి వాట్సాప్లో ఒక మెసేజ్ పెడితే 3,000 నుంచి 4,000 మంది జనాలు మొత్తం వచ్చేసిండ్రంట. అంటే వచ్చిన వాళ్ళంతా విద్యార్థులైనా, నష్టపోయిన వాళ్ళు అంటే కాదు. అయినప్పుడు కూడా ఒక్క సింగిల్ మెసేజ్ వ్యవస్థను ఎంత కుదిపేసింది, ఎంత కదిలిచ్చింది చూడమ్మా. అంటే ఒక సుప్రీంకోర్టు జడ్జి చేసిన ఒక వాక్య ఈరోజు దేశాన్ని మొత్తం అల్లకల్లోలం చేసింది. సో కాబట్టి ఎవరిని కూడా తక్కువ అంచనా వేయద్దు. మన చేతిలో అధికారం ఉన్నది, మన చేతిలో పవర్ ఉన్నది, మనకు వాయిస్ ఉన్నది. మనం ఏదైనా మాట్లాడితే నడుస్తానని అనుకుంటే మాత్రం అది ఏదో ఒక రోజు విరుగుటకే అన్నట్టుగా ఖచ్చితంగా ఇది ఒక డిసాస్టర్కి అయితే దారితీస్తుంది. అంటే సార్, మీ ఉద్దేశం ప్రకారం ఇప్పటివరకు నీట్ పేపర్ లీకేజ్ విపరీతంగా జరుగుతూ వస్తుంది, చాలామంది విద్యార్థులు కూడా నష్టపోతూ వస్తున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ నీట్ని నిర్వహించేటువంటి ఎన్టీఏ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తే ఏమైనా ఈ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందా ఫ్యూచర్లో? ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ మీరు అన్నది ఏదైతే ఉందో అది నన్ను అడిగితే ఏంటంటే అది డీసెంట్రలైజ్ చేయాలి. అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకునే విధంగా పెడితే అంటే ఇంత పెద్ద ఇష్యూస్ ఉండే. అంటే స్టేట్ విల్ ప్రొటెక్ట్ ద ప్రాసెస్, రైట్ అమ్మా. అండ్ పేపర్ లీకేజ్ కాకుండా రాష్ట్రం కాపాడుకోగలుగుతుంది. అంటే ఎప్పుడైతే ఒక పేపర్ని 4 పేపర్ని దేశవ్యాప్తంగా స్ప్రెడ్ చేయాలి అనుకున్నప్పుడు లీకేజ్ అయినప్పుడు దేశమంతా అది లీక్ అవుతుంది, అది ఎవ్రీ స్టేట్ ఎఫెక్ట్ అవుతుంది. కానీ డిఫరెంట్ ఏరియాస్లలో డిఫరెంట్ స్టేట్స్కి సంబంధించి ఎవరి స్టేట్ వాళ్ళు పెట్టుకోగలిగితే కనుక దీనికంటే అంటే మేజర్ డ్యామేజ్ అయితే రిస్ట్రిక్ట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లయితే సిజేపీ పార్టీ వెనక్కి తగ్గుతుంది అనుకుంటున్నారు రీసెంట్ ప్రొటెస్ట్ చూసినట్లయితే? దీన్ని బట్టి చూస్తే అంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కటి రాజీనామా చేస్తే సిజేపీ వెనక్కి తగ్గుతుంది కాదు, నరేంద్ర మోడీ కూడా రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి యువత ఇప్పుడు మేలుకున్నారని కూడా చాలామంది అంటున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత దేశం అంతా అల్లకల్లోలమైన తర్వాత మేలుకుంది. నేపాల్లో ఏదైతే జెంజీ ప్రొటెస్ట్ వచ్చిందో అది కూడా భారతదేశంలో రాబోతుంది సిజేపీ ప్రొటెస్ట్ తర్వాత అని కూడా చాలామంది అనుకుంటున్నారు. ఇట్స్ అ గుడ్ సైన్. ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కదా, ప్రభుత్వాలు మారుతాయి వీళ్ళ వల్ల. అంటే విద్యార్థులతో పెట్టుకుంటే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడలేదమ్మా, ఇది మాత్రం వాస్తవం. ఇది స్టూడెంట్స్ విల్ డెఫినెట్లీ మేక్ ఎ బిగ్ రెవల్యూషన్. నేటి బాల్డే రేపటి పౌరులు అనేసి మేము చిన్నప్పుడు చదువుకున్న దాంట్లో ఉన్నది. కానీ ఇంత ఇదిగా ఈరోజు అయితే ఏదైతే వచ్చిందో రెవల్యూషన్, ఏదైతే స్టూడెంట్స్ మధ్యలో విద్యార్థుల మధ్యలో వచ్చిందో, యూ షుడ్ సల్యూట్ దట్. అండ్ డెఫినెట్గా దేశవ్యాప్తంగా ఒక గొప్ప మార్పు అయితే విద్యార్థులతో కానీ యువతతోనైతే వస్తుంది. అండ్ ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాలు కూడా యువతను తక్కువ అంచనా మాత్రం వేయద్దు. చాలా వరకు సార్, అంటే సిజేపీ పార్టీ ప్రొటెస్ట్ తర్వాత విద్యార్థులంతా తరలి వచ్చారు. కానీ ప్రతిపక్షము వాళ్ళ నోరు అంటే అక్కడ గళాన్ని వినిపించకపోవడం వల్లే వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అదే గట్టిగా ప్రతిపక్షం వినిపించినట్లయితే ఇంత ప్రొటెస్ట్ జరిగేది కాదు అని చాలా మంది మాట్లాడుతున్నారు.
చూడండి అమ్మా, యాక్చువల్లీ అంటే ఇట్ ఫర్ సర్ప్రైజింగ్, అంటే నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్ ఉన్నా కదా, మొన్నటి ఉద్యమం ఇంత దారితీస్తుంది, ఇంత స్టూడెంట్స్ యూనియన్ ఇంతగా బలంగా ఉద్యమిస్తారని చెప్పేసి ఎవరు అనుకోకపోవచ్చు. మేబీ అంటే ఎక్కడికి వెళ్ళి వచ్చినో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఢిల్లీలో ఎప్పుడైతే ఇంత నిరాశలో ఉన్నారని కూడా ప్రజలు నిరాశలు ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. అండ్ ఇంత పెద్ద ఉద్యమం కింద మారుతుందని మాత్రము ఎవరు కూడా ఊహించలేదు, నేను అనుకోలేదు, ఈవెన్ మా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా అనుకోకపోవచ్చు, రాహుల్ గాంధీ గారు. ఎప్పుడైతే ఇన్సిడెంట్ ఇంత అనర్థానికి దారి తీసిందో డెఫినెట్గా వాళ్ళు మొన్న మాట్లాడినారు, నిన్న మాట్లాడిన, ఈరోజు కూడా పార్లమెంట్లో మాట్లాడుతూనే ఉన్నారు. ఖచ్చితంగా ఇది ఒక బిగ్ రెవల్యూషన్ అయితే క్రియేట్ అవుతుంది. అంటే చాలా వరకు కూడా సీజేపీ పార్టీ పొలిటికల్ పార్టీగా వెళ్ళే అవకాశం ఉంటుందా దీని తర్వాత, ఈ చూసిన తర్వాత కూడా? వస్తే మంచిదే, నేనేం కాదనను. దాన్ని నా వ్యక్తిగతంగా నా అభిప్రాయం అయితే ఎస్, యువత రావాలి, విద్యార్థులు రావాలి, అండ్ చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి. ఇప్పుడు మనం తమిళనాడు చూస్తున్నాము, తమిళనాడులో ఎంత డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి విజయ్ సీఎం అయిన తర్వాత. అటువంటి మార్పు ఎందుకు ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రావద్దమ్మా? డెఫినెట్గా రావాలి. అండ్ ఎడ్యుకేటెడ్స్ రావాలి. మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్స్ ఆర్ మేకింగ్ ద లాస్. ఎవడైతే చట్టాల పరంగా చట్టబద్ధంగా శిక్షించబడవలసిన వాళ్ళు, పెండింగ్ కేసులు ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ లెజిస్లేషన్లో కానీ పార్లమెంట్లో కానీ కూర్చుంటున్నారు. పనికిరాని వాళ్ళంతా కూడా ఈరోజు దేశాన్ని నడుపుతున్నారు, రాష్ట్రాన్ని నడుపుతున్నారు. అటువంటప్పుడు చదువుకున్న విద్యార్థులు ఎందుకు రావద్దు? ఒక ఐఏఎస్ ఐపీఎస్ బ్యూరోక్రాట్ సిస్టమ్ని 20-25 ఏళ్ళు ఉన్న యువకులంతా కూడా చదువుకొని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో సివిల్ సర్వెంట్స్ అయ్యేసి దేశాన్ని నడిపిస్తున్నారు, జిల్లాలను నడిపిస్తున్నారు, రాష్ట్రాన్ని నడిపిస్తున్నప్పుడు వై కాంట్ ద యంగ్ డైనమిక్ లీడర్స్ షుడ్ నాట్ కమ్ ఇన్ టు పాలిటిక్స్? వై ద ఎడ్యుకేటెడ్ పీపుల్ షుడ్ నాట్ డిక్టేట్ ద స్టేట్ పాలిటిక్స్? వై దే కెనాట్ రన్ ద గవర్నెన్స్? డెఫినెట్గా అవసరం ఉన్నది, అటువంటి మార్పు రావాల్సిన అవసరం ఉంది, వస్తుందని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. అంటే చివరిగా సార్, సీజేపీ ప్రొటెస్ట్ తర్వాత బీజేపీ పతనం మొదలైంది అని చాలా మంది ఉంటున్నారు. అంటే దీంట్లో మీ అభిప్రాయం ఏంటి? పతనం మొదలైందని అనుకోవచ్చు? నా ఓపెనింగ్ స్టేట్మెంటే అది అమ్మా. విద్యార్థులు యువత తలుచుకుంటే రాజ్యాలు కూలిపోతాయి. ఖచ్చితంగా ఇది బీజేపీ పతనం మొదలైందని మనం అనుకోవచ్చు. అండ్ వెరీ హ్యూజ్ చేంజ్ అయితే వస్తుందమ్మా. ఈ ఓట్ చోరీ చేసుకుంటా ఇప్పుడున్న ఓటర్లను తీసేసి, అంటే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని పెట్టుకోవడము, ప్రతి రాష్ట్రంలో బీజేపీ వ్యాపించిపోవాలి, మతతత్వాలను కులతత్వాలను పెంచి పోషించడము, ఇది చేయడం డెమోక్రటిక్ కాదు, ఇది డెమోక్రటిక్ కంట్రీ కాదు. ఇది వాళ్ళ మొనోపాలిజం నడుస్తుంది, డిక్టేటర్షిప్ నడుస్తుంది. సో దీనికి అన్నిటికీ చలమగీతం పాడాల్సిన అవసరం ఉన్నది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం అని మాత్రం చెప్పండి. ఇప్పటి వరకు సీజేపీ ప్రొటెస్ట్ని చూస్తూ వస్తున్నాం, అది కొనసాగుతూ కూడా వస్తుంది. ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలి అన్న దగ్గర నుంచి కూడా ప్రధానమంత్రి కూడా రాజీనామా చేయాలి అని కూడా ఇప్పుడు ఎవరైతే సీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా కోరుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి సీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది అయితే చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.